నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంబంధించి ఏ టిప్పర్ అయితే కారణమైందని చెప్పేసి అని అంటున్నారు. ఆ టిప్పర్ లభ్యమైనట్లుగా మనకు తెలుస్తోంది. యాక్సిడెంట్ అయిన 10 రోజుల తర్వాత టిప్పర్ ని కనుగొన్నారు పోలీసులు. కానీ డ్రైవర్ మాత్రం ఇంకా అందుబాటులో రాలేదు. డ్రైవర్ కోసం ఇతర రాష్ట్రాల్లో కూడా వెతుకుతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీర్లపాటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంబంధించి ఏదైతే కారణం అంటున్నారు టిప్పరు, ఆ టిప్పర్ ఇప్పుడు లభ్యమైంది అని అంటున్నారు. 10 రోజుల తర్వాత టిప్పర్ ని కనుగొన్నారు పోలీసులు అని చెప్తున్నారు. బట్ డ్రైవర్ అయితే ఇంకా అందుబాటులోకి రాలేదు అని అంటున్నారు. సో అంటే డ్రైవర్ ఎక్కడన్నా దాక్కున్నాడా అన్న సమాచారం ఏమైనా ఉందా, అసలు ఏంటంటారు? ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు మనం చూసినట్టయితే లాస్య నందిత గారి ప్రమాదానికి కారణం అది ఓఆర్ఆర్ దగ్గర ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఆ పక్కన ఉన్నటువంటి గ్రిల్స్ని గుద్దుకొని, అంటే బార్డర్ గుద్దేసుకొని చనిపోయినట్టుగా తెలుసు. దానికన్నా ముందు అతివేగంగా వస్తూ ఒక టిప్పర్ని గుద్దినట్టుగాను, ఒక భారీ వాహనాన్ని గుద్దినట్టుగా ముందు సమాచారం ఉంది. అది ఇప్పుడు క్లారిటీ వచ్చింది, అది ఒక టిప్పర్ అనే సమాచారం వచ్చింది. అది కర్ణాటకలో ట్రాక్ చేస్తే కర్ణాటకలో దొరికినట్టుగాను, కర్ణాటక రాష్ట్రంలో ఈ రాష్ట్రం దానికి క్లారిటీ రావాల్సింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కర్ణాటకలో ట్రేస్ అవుట్ చేస్తే కర్ణాటకలో లభ్యమైంది. అయితే ఆ డ్రైవర్ మాత్రం దొరకలే. కానీ అక్కడ ఆ ట్రిప్పర్ తాలూకు వ్యక్తులను అందిన సమాచారం ప్రకారం ఏంటంటే, ఇది టిప్పర్ వేగంగా వెళ్తాను అంటే టిప్పర్ తన దారిలో తను వెళ్తూనే ఉన్న వేగంగా వచ్చినటువంటి వెనక నుంచి వచ్చి అది గుర్తింది. మన లాస్య నందిత వారి కారే దానికి టచ్ చేసిన తర్వాత కంట్రోల్ కాని పరిస్థితులపై పక్కకు గ్రిల్స్ ముద్దేసి ప్రమాదానికి గురైనట్టుంది. అయితే ఎక్కడైనా సరే ప్రమాదం జరిగినప్పుడు భారీ వాహనాలు, అంటే పెద్ద వాహనం చిన్న వాహనం యాక్సిడెంట్ అయినప్పుడు సహజంగా పెద్ద వాహనాన్ని తప్పంటారు. అంటే ఉదాహరణకు మనకు కారు స్కూటర్ వెళ్తున్నప్పుడు స్కూటర్ వచ్చి ప్రమాదానికి గురైనా కూడా కారు అతనిది తప్పు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు కారు టిప్పర్ అనేసరికి టిప్పరే ప్రమాదానికి కారణం ఉంటారు. దాని ఉద్దేశంతో భయపడి ఉండొచ్చు. అతను అతి భయానికి కావచ్చు, అతడు అబ్స్కాండ్ అయిపోయి తన వాహనాన్ని దాచేశాడని చెప్పచ్చు. కానీ పోలీసులు మనకున్నటువంటి సీసీ కెమెరా సమాచారం కానీ, ట్రాక్ సమాచారం, టెక్నికల్ సమాచారంతో ఆ వెహికల్ని కనిపెట్టడంలో సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. మొత్తం మీద ఆ డ్రైవర్ మాత్రం భయానికి మాత్రమే దాచుకుని ఉండగా చెప్పొచ్చు. కానీ దీనికి వెనక కుట్ర కోణాలు ఉన్నాయని మాత్రం లేవు. కాకపోతే ఊహ అయితే గెస్ అయితే జరుగుతుంది, ఏమైనా కుట్ర కోణం దాగుందా ఏదైనా. ఎందుకంటే వర్ష ప్రమాదం జరగడం, లాస్య నందిత మీద ఏమైనా ప్రమాదం ఉందా, స్థానికంగా అయితే మీద పోటీ చేసినటువంటి ఇతర రాజకీయ నాయకుల నుంచి ఏమైనా హాని ఉందా, ఈ కోణంలో మాత్రం చర్చలు జరుగుతున్నాయి. ఈ కోణంలో దర్యాప్తు జరగాలని డిమాండ్లు వస్తున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే మనం ఉన్నాయని రూఢీ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే శ్రవణ్ గారు, ఇంకొక మాట ఏంటి అని అంటే, పోలీసుల దగ్గర కీలకమైనటువంటి ఆధారాలు కూడా లభ్యమయ్యాయన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇందుకు ఏంటి ఆ కీలకమైనటువంటి ఆధారాలు అంటారు? కీలకమైన ఆధారం అంటే ఆ టిప్పర్కి సంబంధించిన ఆధారమే. కానీ ఈ టిప్పర్ వెనక కుట్ర ఉన్నటువంటి విశేషాలు అయితే మనకున్న సమాచారం అయితే లేదు. మొత్తం మీద టిప్పర్ ఉన్నది. ఆ టిప్పర్ అయితే కీలక సమాచారం ఏంటంటే అదే టిప్పర్ని ఈ యాక్సిడెంట్లో ప్రమేయం ఉన్నట్టు దానికి ఎవిడెన్స్లు ఉన్నాయి. దీనికి ముందు అంటే ఈ టిప్పర్ గుద్దడం కోసం కానీ, అంతకుముందు దీంట్లో ఏమైనా హత్యాయత్న ప్రయత్నం కానీ, దీని కుట్ర కోణం ఏమైనా ఉందనే విషయానికి అయితే క్లారిటీ లేదు. ఉన్న సమాచారం మాత్రం ఆ టిప్పర్కి సంబంధించి ఈ టిప్పర్ మాత్రమే ఇంట్లో ప్రమేయం ఉన్నట్టు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి, అంతవరకు ఉంటాయి. కానీ దీని వెనక ఏమైనా కుట్ర ఉందనేది మాత్రం ఇప్పుడప్పుడే పోలీసులు తేల్చట్లేదు. ఉన్నదని కూడా పోలీసుల నుంచి సమాచారం లేదు. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ దశలో ఉందని చెప్పవచ్చు. ఓకే. సో ప్రస్తుతానికైతే యాక్సిడెంట్ అని 10 రోజుల తర్వాత టిప్పర్ అయితే లభ్యమైంది. బట్ టిప్పర్ డ్రైవర్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇంకా ఆయన కోసం వెతుకుతూనే ఉన్నారు పోలీసులు అన్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఆయన ఏమన్నా ఎక్కడైనా దాక్కుని ఉండొచ్చు అంటారా, లేకపోతే తనేదో తప్పు చేశాడనే ఉద్దేశంతో అసలు ఏం చేసి ఉండొచ్చు అంటారు? అంటే దొరికేటువంటి అవకాశం ఉందా అతి త్వరలోనే? దొరుకుతాయి. ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత దొరకకపోవడం అనే సమస్య ఏమి ఉండదండి, దొరుకుతారు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి యాక్సిడెంట్ సందర్భంలో ఏంటంటే ఎంతసేపటికి మనం హిడెన్లో దాచుకొని హిడెన్లో ఉంటేనే బెటర్. మనమంతా మనం పోయి రాజీ పడడానికి కానీ, లేదా కేసులోకి ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడరు ఎవరు కూడా. హిడెన్ డ్రైవ్ అంటే వాళ్ళు ఉద్దేశించి పారిపోవడానికి ఇష్టపడుతుంది. ఎలాంటి యాక్సిడెంట్ విషయంలో కూడా చాలా వరకు అలాగే జరుగుతుంది. తప్పని పరిస్థితుల్లో అయితేనే వచ్చి రాజీ పడడం కానీ, లేదా తప్పులు ఒప్పుకోవడానికి కానీ, తప్పు లేదని చెప్పడానికి కానీ ఇష్టపడతారు. అలా కాకుండా తనకు తానుగా మేము ఉన్నామని ప్రమేయంతో అని చెప్పి ఎవరు కూడా ఈ యాక్సిడెంట్ విషయంలో ముందుకు రారు. అందులో ఒక రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే అయినటువంటి పెద్ద కేసులో
ఇన్వాల్వ్ అవడానికి ఇష్టపడరు. ఛార్జింగ్ ఎంతవరకు మేమెవరో తెలవకుండా ఉండడానికి దాచుకోవడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ పోలీసులు టెక్నికల్ హెల్ప్ తోటి ఏదైతే ఈ యాక్సిడెంట్‌కి ప్రమేయం ఉన్నటువంటి ఆ టిప్పర్ వాహనాన్ని అయితే కనిపెట్టగలిగారు. దానికి ఆ వాహనం మాత్రమే ఇందులో ఉన్నట్టుగా దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని బహుశా ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ ఉంది. దాని ద్వారా వెల్లడిస్తారేమో. లేదు ఇంకేమైనా కుట్ర కోణం ఉందా, దీనికి ముందు జరిగినటువంటి వ్యవహారాల్లోకి ఎవిడెన్స్ ఏంటి, సర్కమ్స్టెన్స్ ఏంటి, ఇప్పుడు అన్ని కూడా ఈరోజు బహుశా పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు తెలుస్తుంది. బహుశా ఈ సాయంత్రం ప్రెస్ మీట్లో పూర్తి సమాచారం మనకు అందుతుండవచ్చు. ఓకే. సో, అలాగే లాసెనంత కార్ యాక్సిడెంట్‌కి సంబంధించి వెనకాల పెద్ద కుట్రకోణం ఉంది. ఎవరో దగ్గర వాళ్ళే చేశారు. ఇందులో చాలామంది హస్తాలు ఉన్నాయన్నట్టుగా కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. యాక్సిడెంట్ అయినటువంటి కొద్ది గంటల్లో కావచ్చు, కొద్ది రోజుల్లో కావచ్చు. సో, దానికి ఇప్పుడు టిప్పర్ దొరకడం 10 రోజుల తర్వాత టిప్పర్‌కి సంబంధించిన డ్రైవర్ దొరకకపోవడం కూడా ఇదొక రకమైనటువంటి కుట్ర అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే తప్పుదారి పట్టించేదానికి ఉన్నటువంటి అవకాశాలున్నాయని చెప్పి అనుకోవచ్చంటారా? మీరన్నే 2 ప్రశ్నలకు కూడా విడివిడిగానే సమాధానం చెప్పాలండి. ఎందుకంటే 2 ప్రమాదాలు లాస్య నందిత గారికి 3 ప్రమాదాలు ఈ మధ్య కాలంలోనే ఒకేసారి సీక్వెన్స్‌గా ఎదురయ్యాయి. అవును. ఒకటి లిఫ్ట్ అది అవును. యాక్సిడెంటల్‌గా అయిందని మనం అవును. అనుకోవచ్చు. లేదా ఎవరైనా చేశారని కూడా ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఎందుకంటే 3 అనుమానాలు వరుసగా జరిగినాయి. మూడో దాంట్లో ఆమె మరణించడం జరిగింది. ఇప్పుడు అనుమానాలైతే ముఖ్యంగా మనకు అతి ప్రేమగా ఉన్నవాళ్ళు, మన ఆత్మీయులు ఒక్కసారిగా చనిపోవడంతోటి వాళ్ళ మీద అతి ప్రేమతోటి అనుమానాలు సహజంగా పుడుతూ ఉంటాయి. అలాంటిదే కావచ్చా? లేదంటే ఇంకేమైనా నిజంగా జరిగుందా అనేది అనుమానం రైజ్ అయినప్పుడు ఇన్వెస్టిగేట్ చేయడంలో తప్పు లేదు. అయితే కంటోన్మెంట్ ప్రాంతంలో మాత్రం రకరకాలైనటువంటి అభిమానులకు గాని, ఓటర్లకు గాని అక్కడి వరకు రకరకాల అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆమె మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులు గాని, లేదా ఆమెకు పోటీ అభ్యర్థులు అవుతామనే బాధలతో ఉండి గాని కొందరేమైనా చేశారా? పలానా పార్టీ వాళ్ళదే ప్రధాన హస్తం అంటూ కూడా ఏదో రకరకాల రూమర్స్ అయితే నడుస్తున్నాయి కంటోన్మెంట్ ప్రాంతంలో. కాకపోతే అవి బేస్‌లెస్ గాని వీటి మీద అవే ఆధారంగా చేసుకొని మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం గాని లేదు. వాస్తవానికి పోలీసులకు ఆల్రెడీ ఫిర్యాదు చేసింది కాబట్టి, నందిత వారి సోదరి కంప్లెయింట్ చేసింది కాబట్టి, కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బయటకొస్తుంది. మొత్తం మీద ఈ యాక్సిడెంట్‌కును వీళ్ళ అనుమానాలకి ఏమైనా సంబంధం ఉందా? సరిపోయినటువంటి రీజన్ ఫైండ్ ఔట్ చేయగలుగుతున్నారా పోలీసులు లేదనేది ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్‌లో మనకు సమాచారం అందుతుండొచ్చు. ఓకే. థాంక్ యూ సో మచ్ శ్రవణ్ కుమార్ గారు. సో, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎమ్మెల్యే లాసి నందిత యాక్సిడెంట్‌కి సంబంధించి ఏదైతే టిప్పర్ కారణం అంటున్నారో 10 రోజుల తర్వాత పోలీసులు టిప్పర్‌ని కనుగొనడం జరిగింది. టిప్పర్ డ్రైవర్ అయితే ఇంకా దొరకలేదు. సో, ఆయన ఏమన్నా దాక్కున్నాడా? లేకపోతే పోలీసులకు భయపడ్డాడా ఏంటా అని చెప్పేసని ఈరోజు సాయంత్రం గాని, రేపట్లో మనకు తెలిసేటువంటి అవకాశాలున్నాయి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.